హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు శ్రేష్ఠ కిచెన్. నేను మీ రవలి. ఇవాళ మనకు సమ్మర్ స్పెషల్ మామిడికాయలు ఎక్కడ పడితే అక్కడ దొరుకుతున్నాయి కదా ఈజీగా. సో ఇలా మామిడికాయతోని ఒక మంచి తురుము పచ్చడి ఇవాళ చేసి చూపిస్తున్నాను. ఇది ఇన్స్టెంట్ పచ్చడి, అప్పటికప్పుడు ఒక 10 నిమిషాల్లో చేసుకొని ఈజీగా చేసుకోవచ్చు. ఇలా వేడి వేడి అన్నంలో ఈ పచ్చడి వేసుకొని నెయ్యి వేసుకొని మంచిగా కలుపుకొని తింటూ ఉంటే స్వర్గమే అనమాట. స్పైసీగా పుల్ల పుల్లగా సూపర్గా ఉంటుంది. ఈ మామిడికాయ తురుము పచ్చడి ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో క్లియర్గా చూపించేస్తాను. వీడియో చివరి వరకు చూడండి, ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా. సో నేను ఇక్కడ ఈ తురుము పచ్చడి కోసం ఒక 3 మీడియం సైజులో ఉన్న మామిడికాయల్ని తీసుకున్నాను. వీటిని మంచిగా వాష్ చేసేసుకొని ఈ పైన తొక్కేదైతే ఉంటుందో గ్రీన్ కలర్ది అదంతా కూడా పీల్ చేసేసుకొని మంచిగా మామిడికాయల్ని బాగా తురిమి పెట్టేసుకోవాలి సైడ్లో. నేను అదని చూపిస్తాను. తురుముకున్నాక ఈ విధంగా మనకు మామిడికాయ తురుము అయితే రెడీ అయిపోతుంది. ఇలా ఇదంతా కూడా బౌల్లో ఎత్తి పెట్టేసుకుని సపరేట్గా పెట్టేసుకున్నాము. ఇది ఎంత సింపుల్ అంటే ఇలా తురుముకున్నాక ఒక్క 5 నిమిషాలు కూడా పట్టదు. మంచిగా పోపు వేసేసుకొని రెడీ చేసేసుకోవడమే. సో పోపులోకి నేను ఇక్కడ మంచిగా ఒక 10 వెల్లుల్లి రెబ్బల్ని ఇలా బాగా దంచుకొని కూడా తీసేసుకుంటున్నాను. ఇలా దంచుకోవడం వల్ల మంచి ఫ్లేవర్ యాడ్ అవుతుంది ఈ తురుము పచ్చడిలోకి. ఇలా దీన్ని రెడీ చేసుకొని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు స్టవ్ మీద ఒక పాన్ పెట్టేసుకొని మంచిగా ఆయిల్ వేసుకోవాలి. ఒక పచ్చడికి సరిపడా ఆయిల్ నేను ఇక్కడ తీసుకున్నాను. ఇందులోకి ఆవాలు జీలకర్ర వేసుకున్నాను. మంచిగా ఆవాలు జీలకర్ర కాస్త చిటిపట్లాడాక ఇందులోకి ఇంగువ పొడి కూడా వేస్తున్నాను. మంచి ఫ్లేవర్ ఉంటుంది. ఇలా ఇంగువ ఇదంతా కూడా బాగా ఫ్రై అయ్యాక ముందుగా మనం దంచి పెట్టుకున్న వెల్లుల్లి రెబ్బలన్నీ కూడా వేసేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసేసుకుందాము. అస్సలు మాడనివ్వకుండా బాగా ఫ్రై చేసుకోవాలి. చిన్న ఫ్లేమ్లో పెట్టుకుంటే ఈజీగా మనకు ఫ్రై అవుతాయి మంచిగా. దీంట్లోకి ఎండుమిర్చి అలాగే కరివేపాకు కూడా వేసేస్తున్నాను. ఇలా ఈ పోపు అంతా కూడా బాగా మిక్స్ చేసుకుంటూ బాగా ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత ఇందులోకి మనం తురిమి పెట్టుకున్న ఈ మామిడికాయ తురుము అంతా కూడా ఇందులోకి వేసేసుకున్నాము. చూస్తున్నారు కదా, ఈ పోపు అంతా కూడా ఇలా బాగా పర్ఫెక్ట్గా ఫ్రై అయ్యాక ఇందులోకి ఈ తురుము అంతా కూడా వేసేసుకుందాం. ఇలా వేసుకున్నాక ఒక్క నిమిషం సేపు ఇలా బాగా ఈ పోపులోకి మామిడికాయ తురుము అంతా కూడా బాగా కలిసిపోయేలాగా ఇలా బాగా కలుపుకుంటే సరిపోతుంది. మామిడికాయని మగ్గించాల్సిన పని లేదండి. కొంచెం సేపు ఇలా బాగా మిక్స్ చేసేసుకుని ఇందులోకి మిగతా ఇంగ్రీడియంట్స్ యాడ్ చేసేసుకున్నాము. నేను ఇక్కడ ఒక 4 స్పూన్ల కారం వేస్తున్నాను. ఈ కారం నేను వేసుకున్న కారం అయితే నేను తీసుకున్న మామిడికాయ క్వాంటిటీకి సరిగ్గా సరిపోయింది. ఇలా 4 స్పూన్ల కారం, మనకు రుచికి సరిపడ ఉప్పు కూడా వేసేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోవడమే. ఇలా బాగా మిక్స్ చేసుకుని ఈ కారం ఉప్పు అంతా కూడా మామిడికాయ తురుముకి బాగా పట్టేలాగా బాగా మిక్స్ చేసుకుని ఒక 2 నిమిషాలు సేపు ఇలా కలుపుతూ ఫ్రై చేసుకుంటే కనుక మనకు ఎంతో ఈజీగా మామిడికాయ తురుము పచ్చడి అయితే రెడీ అయిపోతుంది. చూసారు కదా ఎంత టేస్టీగా కనిపిస్తుందో, ఎంత కలర్ఫుల్గా, చాలా స్పైసీగా, చాలా సూపర్ టేస్టీగా ఉంటుందన్నమాట. నేను ఇక్కడ అన్నంలో సర్వ్ చేసి కూడా చూపిస్తున్నాను చూడండి. మంచిగా నెయ్యి వేసుకొని ఇది తింటూ ఉంటే అమృతమే అనమాట. చాలా బాగుంటుంది. అందరు కూడా ఈ రెసిపీ ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. ఈ వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయడం వల్ల నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది. మరిన్ని మంచి రెసిపీస్తో మళ్ళీ వచ్చేస్తాను. అంతవరకు నేను మీ రవలి, సైనింగ్ ఆఫ్. బాయ్ బాయ్.